ఏదో సుదీర్ఘ రాజకీయాల్లో ఎవరెవరితోనో గొడవలు పెట్టుకుంటే దాడులు జరిగినాయి అంటే ఒక అర్థం ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మీదన గుజరాత్ నుంచి వచ్చినోడు దాడి చేశాడు. వాడు ఏంటి ఆమె రోజు ఈ జన దర్బార్ నిర్వహిస్తుంది, ప్రజా దర్బార్ టైప్లో జన సున్వాయి అనేసి ఆ పబ్లిక్తో మమేకం అవుతుంది, వాళ్ళందరితో మాట్లాడుతుంటుంది. ఆ టైంలో వచ్చినటువంటి వాడు ఆమె మీదన దాడి చేశాడు, భుజం మీద కొట్టాడు, జుట్టు బొట్టుకు లాగాడు. 41 ఏళ్ల గుజరాత్ వాసి సక్రియా రాజేష్ బాయ్ కిమ్జీ బాయ్గా గుర్తించారు. వీడిని ఇప్పుడు అరెస్ట్ చేశారు అత్యాయత్నం కింద. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తారు, మా వాడు చాలా జంతు ప్రేమికుడు, కుక్కల్ని ఏదైనా చేస్తారేమో అన్నటువంటి దాని గురించి మాట్లాడడానికని వెళ్ళాడు అంటున్నాడు. కుక్కల్ని ఏదైనా చేయడం దాని గురించి ఉంటే నువ్వు వెళ్ళాలి న్యాయస్థానాన్ని. రెండవది, కుక్కల మీద మాత్రం వీడికి ఫీలింగ్ ఉందంట, మనుషులు మాత్రం హింసిస్తాడంట. కుక్కలకి ఏమీ జరగకూడదు, అవి ఇబ్బంది పడతాయి, అవతలకి తీసుకెళ్తాయి వీధి కుక్కలు, కానీ మనుషులను ఏమైనా చేయొచ్చు అనమాట. మనిషి మీద దాడి చేశాడు, ఏకంగా ముఖ్యమంత్రి మీద దాడి చేశాడు. ఇది ఒక విచిత్రం. అయితే వాడి మీద ఆల్రెడీ పాత చరిత్ర ఉంది, పాత క్రిమినల్ చరిత్ర ఉంది. కత్తితో దాడి చేసే పలు నేరాలకి ఇప్పటికే సక్రియా మీద గుజరాత్లోని భక్తినగర్ పోలీస్ స్టేషన్లో 5 కేసులు ఉన్నాయి వాడి మీద. సక్రియా సొంతూరు రాజ్కోట్. దాడికి 2 రోజుల ముందే వాడు ఢిల్లీకి చేరుకుని సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రాంతంలో రెక్కి నిర్వహించాడు అన్నటువంటి తేలింది. అంటే ఓ మాజీ నేరస్తుడితో ఎవరో చేయించారు, అది దాన్ని డైవర్ట్ చేయడానికి కుక్కల పేరు చెప్తున్నారు. అంటే ఏదో సంథింగ్ దాని వెనకాల ఉంది.